అతనేంటి అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు? దెబ్బ తగిలినా నొప్పి తెలీదా? అందుకేగా గెలిచాడు. రాజారాం వాళ్ళు హిందువులా? రాముడు హిందువులే. అవును కదా. మనసు చాలా మంచిదనుకుంటా. నేనెప్పుడు చూడలేదు. నీకు కావాలా? నాకెందుకు? చిన్న పిల్లాడిలాగా షూస్ కోసం ఆరాం చేశాడని. ఓ, కాలేజీలో అమ్మాయిలందరూ వాడినే చూస్తారు, వాడు మాత్రం చూడ్డు. అవునా? నువ్వు కూడా అబ్బాయిని చూడవు కదా, నీకు తెలియదులే. షూస్ ఎందుకు కొనలేదు? పాపం డబ్బులు లేవేమో. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు? అబ్బా కాదు, అమ్మి. సంగీతం టీచర్, పార్వతమ్మ గారు. మహాగణపతి మనసా స్మరామి మనసా స్మరామి వశిష్ఠమదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి సలాం. నమస్తే. గణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి. ఆపండి. ఎవరమ్మా నువ్వు? ఆ, మీ దగ్గర సంగీతం నేర్చుకుందామని. రా కూర్చో. నీ పేరేంటమ్మా? ఆ, ఖానం. అంతసేపు ఆలోచించావేంటి? ఆ, ముస్లిమ్స్ కదా, వద్దంటారేమో అని. భలేదానివే. పాటకి మనసుంటుంది గాని మతం ఉండదు. పాడతావా? పాడు. నీ గొంతుని నా గుండెతో వింటాను. చాలా చక్కగా పాడవే. మరి చేర్చుకుంటారా? చేరిపోయావుగా. అయితే రేపటి నుంచి ఈవినింగ్స్ వస్తా, కాలేజ్ ఉందిగా. ఉమ్. ఏంటిది? సరస్వతి నమ్ముకునే స్థాయికి ఇంకా పార్వతి దిగజారలేదమ్మా. ధనిరే నీరే గారే రే గరే సాని ధనిరే సా. జ్యోతి, ఏంటి? నీ బండి బాలే సెక్సీగా ఉంది. ఓ రౌండ్ ఎత్తావేటి? నీకు డ్రైవింగ్ రాదంటగా. నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది తెలుసా? సీనుగాడి దగ్గర ఉంది, వాడిస్తే తీసుకో. వేధవా. ఇగో బా ఆగు. అమ్మాయిలు బాగా ఫాస్ట్ అయిపోయారు బా. రేయ్, నువ్వు ఎప్పుడైనా ఒక అమ్మాయి కళ్ళు చూసావా? మాక్సిమం మగాళ్ళు చూడరు కదా బా. అంటే ఒకసారి సెట్ అయిపోతే అవే చూస్తారు అనుకో. నువ్వు మారవరా. పద, ఒక అమ్మాయిని ఎతకాలి. ఏంట్రా ఇది? నువ్వు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నావు నమ్ముదు కట్లేదు బా. కదా, నాకు అదే అర్థం కావట్లా. ఛే, మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. సాయిబుల అమ్మాయి. బుర్కాలో బంతిపూల ఉందిరా. చచ్చిపోయాను రా బాబు ఆ అమ్మాయి కళ్ళు చూసి. చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. బావా, ఆ చావు పేరే ప్రేమ బావా. నువ్వు ప్రేమలో ఉన్నావు. అలా ఏం కాదురా, అయితే బాగుండు అనిపిస్తుంది. అయితే ఏంటి, అదే ఫిక్స్. రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయంట్రా. ఏమోరా. క్లాసులు లేవా? రామ్, ఒకసారి ఇట్రా. సార్, నమస్తే సార్. కూర్చో. డియర్ ఫ్రెండ్స్, అవర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్ రాజారాం ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు రాజారాం ని సత్కరిస్తారు.
మన కాలేజీల్లో పాఠాలు చెప్పే లెక్చరర్స్ కి వాయిస్ ఉంటుంది. నాలా ఆటలు నేర్పే పీటీలకు ఊదడానికి విసిల్ ఉంటుంది. మాకు పెద్దగా శాలరీసే కాదు, వాల్యూ కూడా ఇవ్వాలనిపించేది కొంతమందికి. మీరు క్లాస్ రూమ్స్ లో ఉంటారని మేము గ్రౌండ్స్ లో ఉంటామని తక్కువగా అనుకోకండి సార్. మీ క్లాస్ రూమ్స్ లో ఫ్యాన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, బోర్డు ఉంటుంది. కానీ మాకు ప్లే గ్రౌండ్ లో ఒకటే ఉంటుంది, జాతీయ పతాకం, ద నేషనల్ ఫ్లాగ్. ఈ మాట చెప్పకుండానే రిటైర్ అయిపోతానేమోనని భయం వేసింది. నెల నెల జీతం లెక్క పెడుతుంటే సిగ్గేసింది. కానీ నా స్టూడెంట్ రాజారాం నన్ను గెలిపించాడు, నాకు వాయిస్ ఇచ్చాడు. చాలరా. రాజారాం दूध तड़का, राजाराम दूध तड़का, राजाराम दूध तड़का. బాబు బాబు రాజారాం బాబు, ఏం బాబాయ్? ఆటోగ్రాఫ్ కావాలి బాబు. ప్రతి ఓడికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, కానీ ఆటోగ్రాఫ్ అందరికీ ఉండదు. 100 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన ఏ ఎదవైనా చెక్ మీద సైన్ పెట్టచ్చు. 100 కోట్లు ఉన్నోడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేడు. ఫస్ట్ టైం కదా, చూసుకుని పెడితే చెయ్యి వణుకుద్ది. కళ్ళు మూసుకుని పెట్టు. ఇది నా మొదటి ఆటోగ్రాఫ్. లైఫ్ లో మర్చిపోలేను బాబాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు బాబు చెప్పాల్సింది, ఆ బుర్కా అమ్మాయికి. తనే తీసుకోమంది. ఆటోగ్రాఫ్ వద్దా? హలో హలో, ఆగు. నిన్నే. బానే పరిగెడుతున్నావు, రా కలిసి పరిగెడదాం. నిన్నే. ఏయ్, ఆగు. హలో, హే ఆగు. నిన్నే. ఆటోగ్రాఫ్ వద్దా? ఓయ్, ఇదిగో అడిగావుగా, నీ ఆటోగ్రాఫ్ నాకు ఇచ్చిన ఆటోగ్రాఫ్ తీసుకో. రా, ఆటోగ్రాఫ్లు మార్చుకుందాం. ఎక్కడున్నావు? ఇదేం బాలేదు తెలుసా? హలో, ఎక్కడా? ఎక్కడున్నావు? ఏయ్, నా ఆటోగ్రాఫ్ అంటే నేనే తెలుసా? ఇస్తే తీసుకోవాలి, లాక్కెళ్ళిపోతావేంటి? ఏంట్రా? అది తను. ఏంటి లవ్వా? అబ్బే, ఏదో చూడాలనిపిస్తుంది, అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, అంతే సార్. అది లవ్ అయితే చెప్పు, మాట్లాడతా. కాదుగా? వాడు నా వెంట పడాలనిపిస్తుంది, నా కోసం వెతకాలనిపిస్తుంది, దాక్కోవాలనిపిస్తుంది, దొరికిపోవాలనిపిస్తుంది. ప్రేమంటే ఇంతేనేమో. వాడు పిచ్చి పిచ్చిగా ఉంది. మొన్నే కదే వాడిని చూసింది. అమ్మో, చూడటానికి అమాయకంగా ఉంటావు కానీ చాలా ఫాస్టే బాబు నువ్వు. ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా? ప్రేమలో ఎవరు పద్ధతిగా పడరు. ఇవన్నీ ఎప్పుడు తెలిసాయే? మొన్నటి నుంచి. మరి చెప్పేయచ్చుగా, ఎందుకు ఈ దొంగాట? బాగుంది కదే, ఉండని. ఇప్పుడంటే ఆశలతో ఆలోచనలతో ప్రేమించుకుంటాం. ఓ వయసు వచ్చాక ఇవన్నీ ఉండవు. అప్పుడు జ్ఞాపకాలతో ప్రేమించుకోవాలి. ఎన్నుంటే అంత మంచిది కదా. నజీరా, మీరు ముస్లిమ్స్, వాళ్ళు హిందువులు, తప్పు కదా?
ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. రామ్, నీ టేస్ట్ సూపర్ రా. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ప్రతోడు మాటలు చెప్పేవాడే, మమ్మల్ని కలిపేవాడే లేడు. ఏ తప్పు, సార్ సారీ చెప్పు. చెప్పం, మమ్మల్ని నీకు కొనిపెట్టమని చెప్పు, అప్పుడు థ్యాంక్స్ చెప్తాం. కొంటారులే, పాప ఆయన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. పిచ్చోడా, శాలరీ కూడా తీసుకున్నాడ్రా, జేబులోనే ఉన్నాయి. అవునా? అవి నీతో మాట్లాడుతున్నాయా? మిమ్మల్ని తిడుతున్నాయి కూడా. వాటిని కొనిపెట్టలేదని కోపం. శాలరీ తీసుకుని కూడా జేబులో నుంచి డబ్బులు తీయలేదంట కదా. ఆ విషయం స్పైక్స్ నీకు చెప్పాయా? అవును, కావాలంటే మీరే అడగండి. నేనా? ఒరే రాజా, నా ఆశలన్నీ నీ పైన పెట్టుకున్నాను రా. ఇలాగైపోతే ఎలా? అయినా ఎంతుంటాయి? పద కొనిస్తా. కమాన్. అవునా? అవును. ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం. ఇలాంటివి మీకు ఎక్కడా దొరకవండి. పర్ఫెక్ట్లీ డిజైన్డ్ స్పైక్స్ ఆర్ వెరీ లైట్ వెయిట్. ఓ ఫారినర్ కావాలని చేయించుకున్నాడు, కానీ ఎందుకో రాలేదు. 1 year అవుతుంది. ఇవి మా వాడిని తగులుకునేగా తెలుసుంటుంది. ప్యాక్ చేయండి. ఎంత? జస్ట్ 6,000. 6,000? యా, 6,000. సారీ రామ్. क्या पीडी साहब? हाँ इस्माइल भाई, बहुत दिन के बाद कैसा है? ठीक हूँ. आप ठीक है ना? ठीक है ठीक है. शुक्रिया. बादाम पाल ले लो भाई. రాజా తాగు, బాదం పాలు బాగుంటాయి, బలం బాగా పరిగెత్తగలవు. ఇస్మాయిల్ భాయ్ ఇదరావు. వీడి నా స్టూడెంట్ రాజారాం. స్టేట్ అథ్లెటిక్స్ మీట్ 100 meters కేటగిరీలో గోల్డ్ మెడల్ కొట్టాడు. మందే ట్రైనింగ్. ఇదిగో పేపర్లో కూడా వేశారు, చూడు. బాలే వాడు పీడి సాబ్. ఈ ఫోటోలో ఉన్నతను ఈ కుర్రాళ్ళ లేడే. వాడిదేనయ్యా, చిన్న ఫోటో వేశారు. రేపు నేషనల్స్ కొట్టినప్పుడు చూడు, పేపర్ అంతా ఉంటాడు. ఏవో పీడి సాబ్, పోయినసారి కూడా ఇలాంటి కుర్రాడిని ఒకటి తీసుకొచ్చి ఆడేదో పొడి చేస్తాడు గిడి చేస్తాడని చెప్పి సూట్లు బూట్లు అన్ని నువ్వే తీసిచ్చావు. ఆడు మెడల్ కాదు కదా, ఓ డాల్లేకి బెల్ట్ బీ నైలాయా. ఇస్మాయిల్ భాయ్ అవన్నీ వాడి డబ్బులతో కొన్నావయ్యా. చూడు పీడి సాబ్. వాడు- రాజా, నా జీతం టీఏలు డిఏలు పోను 3,300 చేతికొస్తుంది. ఇంటద్దెకి 1,000 రూపాయలు, వడ్డీలకి 1,000 రూపాయలు, కిరాణికి 1,000 రూపాయలు, చిట్టీలకి 1,000 రూపాయలు పోతే 700 డెఫిసిట్ నడుస్తుంది మండి. జీతం అంతా స్పైక్స్ కి పెట్టడం అంటే. సార్ అదేమని సార్, స్పైక్స్ లేకపోతేనే కాళ్ళున్నాయిగా, పరిగెత్తేస్తా. సారీ సార్. నేను మేనేజ్ చేస్తాను కానీ సార్ ఈ 1000 ఉంచుకొని కొనుక్కో. ఇబ్బంది పడకండి సార్, మీ దగ్గరే ఉంచండి ప్లీజ్ సార్. తాను పట్టుకొని నేను నీ కోచ్ ని, జాలేం అక్కర్లేదు. ఇంకో గోల్డ్ మెడల్ కొట్టు చాలు. ఇస్మాయిల్ భాయ్ వీడు రోజు వస్తూ ఉంటాడు, బాదం పాలు ఇస్తూ ఉండు, నా ఖాతాలో రాయి. మన అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఖాతాలు ఉండవు బాయ్. ఏ రామ్, ఏ దుకాణం ఆప్కా హై. రాము, ఇక చాలు రారా. ఏంటి? వర్షం పడుతోంది, రా రా. ఏంటమ్మా వర్షంలో ఆటలేంట్రా? ఈ రోజు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే లోపలికి రా. ఈ రోజు నా రోజు, రాజారామ్స్ డే. సరే సరే లోపలికి రా. అంత ఆనందంగా ఉన్నావేంట్రా? మా ఈ రోజు కాలేజ్ లో నాకు సన్మానం చేశారమ్మా. స్పైక్స్ కొనుక్కోమని పీడి గారు 1,000 రూపాయలు ఇచ్చారు. ఆ, వీటన్నిటికీ మించి ఆ. నా లైఫ్ లో మొదటి ఆటోగ్రాఫ్ ఇచ్చానమ్మా. ఓ, ఎవరికో తెలుసా? కళ్ళు బాగుంటాయని చెప్పానే ఆ బుర్కా పిల్లకి. అబ్బో చాలా చేస్తున్నావు. బా, ఏం లేదు మా, అడిగిందని ఇచ్చాను అంతే. కళ్ళతోనా? ఆ కళ్ళ అవైతే చాలా మాట్లాడతాయమ్మా. కబుర్లు చెప్తాయి, క్వశ్చన్లు అడుగుతాయి, తిడతాయి, కొడతాయి కూడా. అమ్మో గయ్యాళి కళ్ళు. రేయ్,
ఒక నిజం చెప్పు, ప్రేమిస్తున్నావు కదా? ఏం లేదు మా. ప్రేమించరా, బాగుంటుంది. నువ్వు మరీ మా పిల్లల్ని చెడగొట్టేస్తున్నావు. ప్రేమ లేకపోతేనే పాడైపోతారు. అయినా మేము అనుభవించిన ఆనందం మా పిల్లలకు మాత్రం వద్దా? నా దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి ఓ సాయిబులమ్మాయి వస్తుందిగా, తన దగ్గర ఉర్దూ నేర్చుకో. టీచర్, ఆ? అదిగో వచ్చేసింది. ఏమ్మా టీచర్, మా వాడికి కొంచెం ఉర్దూ నేర్పిస్తావా? రామ్, వెళ్ళి బట్టలు మార్చుకునిరా. వెళ్ళు. ఏమనుకోకమ్మా, వాడి మనసు ఇక్కడ లేదు. రా.